మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చినశన నరసింహులను ఎన్నుకోవడం జరిగింది. చినశన నరసింహులు మాట్లాడుతూ, నా మీద నమ్మకం, విశ్వాసం ఉంచి రెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అధ్యక్షులుగా చినశన నరసింహ, ఉపాధ్యక్షులు తిగుళ్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి బాల నరసింహులు, తిగుళ్ల ఆంజనేయులు, మద్దూరి బలరాం, తలారి జ్ఞానేశ్వర్, తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్, కార్యదర్శులు చాకలి మహేష్, అప్కరాని గణేష్, తిగుళ్ల ప్రవీణ్, మద్దూరి పోచయ్య, ఎండి నజీర్, సోషల్ మీడియా ఎండి నసరుద్దీన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారాల రంజిత్ కుమార్, దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు, రెడ్డిపల్లి. నా మీద నమ్మకం, విశ్వాసం ఉంచి రెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత నాది అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు సీనన్న గారి ఆధ్వర్యంలో పార్టీ ఏ పిలిపించినా దానికి శిరసా వేస్తూ రెడ్డిపల్లిలో ఖచ్చితమైనటువంటి ప్రోగ్రాంలు మీ అందరి సహకారంతో చేస్తా అని చెప్పి, మీ అందరి నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికిప్పుడు మనం ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే, రాబోయేటటువంటి మే 13న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్లో నీలం ముదిరాజ్ గారిని అభ్యర్థిగా ఇవాళ ప్రకటించడం జరిగింది. మెదక్ పార్లమెంట్ ఒక అభ్యర్థిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి, బీసీ కేటగిరీకి చెందినటువంటి ఒక నీలం ముదిరాజ్ గారిని ఎంపిక చేసిన దానికి ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు మరియు యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు రెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం గ్రాస్ నుంచి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఇవాళ ఒక బీసీ వర్గం నుంచి ఇచ్చినటువంటి ఎంపీ అభ్యర్థి మధు గారికి ఇలా మనం ఖచ్చితంగా బీసీలమందరం కట్టుబడి చేయాల్సినటువంటి అవసరము ఉన్నదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. బీసీల్లో ఇలా మన రెడ్డిపల్లి విషయానికి వస్తే ఇవాళ మున్నూరు కాపులు ఉన్నారు, వడ్డెరలు ఉన్నారు, చాకలి, మంగలి, గౌడ్స్ ఉన్నారు, ఇవాళ కమ్మరి, కుమ్మరి, అవసల, అదేవిధంగా ముఖ్యంగా ముదిరాజులు కూడా అధిక సంఖ్యలో బీసీ కేటగిరీకి చెందినటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు రెడ్డిపల్లిలో ఉన్నారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిపల్లి అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇలా మన మంచి అవకాశం వచ్చింది. ఒక బీసీ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. మన యొక్క గొంతుకను ఇలా పార్లమెంట్లో వినిపించడానికి ఆయనని గెలిపించి ఆడికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ పంపించే కార్యక్రమంలో రెడ్డిపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నా మిత్రులు, ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నా.